హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీరు సెకండ్ డే ఓటింగ్ అనాలిసిస్ అనేది ఎలా జరిగింది, ఎవరికి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే వచ్చే బెల్ సింబల్ని కొట్టడం ద్వారా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీరు డే 2 ఓటింగ్ అనాలిసిస్ అనేది చూడబోతున్నారు. అయితే 6 కంటెస్టెంట్స్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. సో ఓటింగ్ అనేది రోజు రోజుకి చాలా చేంజింగ్ అనేది అవుతూనే ఉంది. అయితే ఈరోజు నిన్న జరిగిన టాస్క్ని బట్టి ఎవరెవరు ఎంత పర్సెంట్లో ఉన్నారనేది చూద్దాం. ఈ అన్అఫిషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే రవి హైయెస్ట్లో ఉన్నారు. ఆ తర్వాత మానస్, తర్వాత జెస్సీ, తర్వాత కాజల్, సరయు, హమీదా, వీళ్ళ 6 ఓటింగ్ పర్సంటేజ్ ఈ వెబ్సైట్లో ఇలా ఉంది. ఇంకొక వెబ్సైట్లో చూసుకున్నట్లయితే రవి ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నారు. సెకండ్ జెస్సీ, మానస్, కాజల్, హమీదా, సరయు. ఈ వెబ్సైట్లో ఈ విధంగా ఉంది. అయితే సరయు, హమీదా వీళ్ళిద్దరి ప్లేసెస్ అనేవి అటు ఇటు చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఫస్ట్ రవి, జశ్వంత్, కాజల్, మానస్, సరయు, హమీదా ఈ విధంగా ఉంది పొజిషన్స్ అనేవి. అండ్ ఫైనల్ ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మానస్ ఉన్నారు, ఆ తర్వాత రవి, తర్వాత జెస్సీ, ఆర్జే, కాజల్, హమీదా, సరయు. ఏది ఏమైతేనే లాస్ట్లో మాత్రం హమీదా అదేవిధంగా సరయు వీళ్ళిద్దరు పొజిషన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఫస్ట్ పొజిషన్లో మ్యాక్సిమం రవియే ఉన్నారు. సో రవి సేఫ్లో ఉన్నారనే చెప్పొచ్చు. ఇంకా 2 డేస్ ఆగిన తర్వాత వాళ్ళ టాస్క్ని బట్టి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఆడియన్స్ అనేది పోల్ వేయడం జరుగుతుంది కదా. సో దాన్ని బట్టి పొజిషన్స్ ఏమన్నా చేంజ్ అవుతుందా, సరయు ఏమన్నా హైయెస్ట్లోకి వస్తుందా, హమీదా ఏమన్నా లాస్ట్లోకి వెళ్తుందా, లేదా హమీదా ఏమన్నా ఫస్ట్లోకి వస్తుందా అనేది చూడాలి. అంతేకాదు నిన్న జరిగినటువంటి టాస్క్ అంటే పవర్ రూమ్ టాస్క్ ఉంది కదా, దాంట్లో విశ్వ విన్ అవ్వడం జరిగింది. సో చూద్దాం, ఫ్రైడే ఈవినింగ్ వరకు ఓపెన్గానే ఉంటాయి పోల్స్ అనేవి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసి వాళ్ళని ఫస్ట్లోకి రప్పించండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మనం వేసే ఓట్స్ ద్వారానే వాళ్ళు హైయెస్ట్ పొజిషనా లోయెస్ట్ పొజిషనా అని తెలుస్తుంది. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఓట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఈవినింగ్ లోపు ఏదైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.